కందాడై పార్థసారథి గారు ప్రస్తుతం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మామిడి గిరిధర్ గారు, సో మీ రీడింగ్ ఏంటి నేపాల్లో జరుగుతున్న సంఘటనల పట్ల? భరత్ జీ, మీకు పార్థసారథి గారికి మీ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలండి. మీరు చాలా కరెక్ట్ గా విశ్లేషించారండి. తప్పకుండా ఇది డీప్ స్టేట్ యొక్క ఒక కుట్రనే ఇది. వాళ్ళు ఏ అంశం మీద వాళ్ళు ఉద్యమం స్టార్ట్ చేశారో దానికి సంబంధం లేకుండా వేరే ఉద్యమం దాంట్లోకి తీసుకొచ్చి ఇతన్ని మన కేపీ శర్మ వారిని తీసేయడం అన్నది ఇది ఒక టిపికల్ టూల్ కిట్. మనం షేక్ హసీనాకి అలాగే జరిగింది. అలాగే చూస్తే మనకు మైదాన్ రెవల్యూషన్ అని చెప్పేసి యుక్రెయిన్ లో 2014లో అలాగే చేశారు. చాలా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలలో ఈ కవర్ట్ ఆపరేషన్స్ ఇవన్నీ ఈ ఉద్యమాలు చేసి దీన్ని తీసేసేటువంటి ఒక స్టాండర్డ్ టూల్ కిట్ అమెరికా తయారు చేస్తుంది. ఈ రోజు మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ రోజు అమెరికా చైనా మధ్య జరుగుతున్నటువంటి పోర్లో మనం మధ్యలో ఇరుక్కొని ఉంటాం. మన చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు అన్నింటిలో కూడా వీళ్ళిద్దరి హస్తమే మనకు కనిపిస్తుంది. మనకు మాల్డీవ్స్ చూసాం, ఇండియా అవుట్ క్యాంపెయిన్ అనే నినాదంతో మొత్తం ఫండింగ్ చైనా ఇచ్చి భారత వ్యతిరేకమైన ఒక ప్రభుత్వాన్ని అక్కడ ఏర్పాటు చేశారు. అఫ్ కోర్స్ తర్వాత క్రమేపీ వాళ్ళు కంప్లీట్ దేశం నాశనం అయ్యేసరికి మళ్ళీ మన దగ్గర దాచోమనవలసి వచ్చిన పరిస్థితి వాళ్ళకి వచ్చాయి. అలాగే శ్రీలంకలో కూడా అది చూసాం. శ్రీలంక కావచ్చు, మీరు నేపాల్ కావచ్చు, లేదా మనకు మాల్డీవ్స్ కావచ్చు, లేదా మనకు బంగ్లాదేశ్ కావచ్చు, చుట్టుపక్కల ఉన్న దేశాలు అన్ని కూడాను ఏ దేశం చైనాతో కానీ లేదా మనకు రష్యాతో కానీ దగ్గరగా వెళ్తారో వాళ్ళని టార్గెట్ చేస్తుంది డీప్ స్టేట్, అమెరికా డీప్ స్టేట్. సో ఒకసారి మనం చూస్తే చైనా పై చేయి ఉంటుంది, రెండోసారి మళ్ళీ అమెరికా పై చేయి ఉంటుంది. వీళ్ళిద్దరి మధ్యలో జరుగుతున్న పోరే మన చుట్టతా అంతా కూడా చూస్తున్నాము. ఈ రోజు పాకిస్తాన్ లో కూడా అదే జరుగుతుంది. ఎందుకంటే అమెరికా మళ్ళీ చైనా నుంచి వాళ్ళు పాకిస్తాన్ వెనక్కి తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చైనా సిపిఈసి పేరు పెట్టి అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ పేరు పెట్టి పాకిస్తాన్ అంతా వాళ్ళు కబ్జా చేసుకుంటే దానికి వ్యతిరేకంగా మళ్ళీ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మళ్ళీ ఏదో విధంగా ఆసిముని పిలిపించడము, అక్కడ బలూచిస్తాన్ లో పెట్టుబడులు పెడతామనడం ఇవన్నీ చూస్తున్నాము. చైనా ఏం చేస్తోంది, పాకిస్తాన్ ని పనిష్ చేయడానికి అని చెప్పేసి వాళ్లకు సిపిఈసీలో ఇవ్వాల్సిన ఫండింగ్ ఆపేసి వీళ్ళని ఏడీబీకి వెళ్ళమని చెప్పి పుష్ చేస్తున్నాం. కాబట్టి ఈ ఇద్దరి మధ్యలో చైనా పాకిస్తాన్ మధ్యలో, చైనా అమెరికా మధ్యలో జరుగుతున్న పోరే మనకి ఎక్కడైనా కనిపిస్తుంది. అమెరికన్ డీప్ స్టేట్ యొక్క స్టాండర్డ్ టూల్ కిట్ ఈ రోజు మనం నేపాల్ లో చూసాం. 36 గంటల్లో ఆయన దిగిపోయారు. 36 గంటల ముందర ఆయనకి ఎటువంటి డోకా లేదు, ఆయన ప్రశ్నించే వాళ్ళు ఎవరు లేదు. 36 గంటలు ఆయన దిగిపోవాల్సి వచ్చింది. ప్లస్ ఆ పిల్లలు వాళ్ళు అంత పెద్ద వాళ్ళ డిమాండ్స్ అన్ని కూడా ఈ 26 యాప్స్ ని రిస్టోర్ చేయమని మాత్రమే. తర్వాత ఈ కరప్షన్ అనే యాంగిల్ ఎక్కడి నుంచి వచ్చింది. సేమ్ మనం షేక్ హసీనా కూడా చూసాం. అప్పుడు కూడా ఈ రిజర్వేషన్స్ తగ్గించమని చెప్పి వాళ్ళ పిల్లలందరూ డిమాండ్ చేశారు. వాళ్ళకి ఉద్యోగాల అవకాశం రావట్లేదు, రిజర్వేషన్స్ తగ్గించండి అని చెప్పేసి వాళ్ళు ఉద్యమాలు చేశారు. అక్కడ మాజీ సైనికులు 71 యుద్ధంలో పాల్గొన్నటువంటి వ్యక్తులు వాళ్ళ కుటుంబాలకి రిజర్వేషన్స్ చాలా కాలంగా ఉన్నాయి. వాటిని తీసేసి తగ్గిస్తే కనుక మిగతా ప్రజలకందరికీ కూడాను అవకాశాలు ఉంటాయని చెప్పి వాళ్ళు కొంతమంది పిల్లలు ఉద్యమం చేశారు. దాన్ని కంప్లీట్ గా హైజాక్ చేసి దాన్ని కరప్షన్ అని, తర్వాత నియంతృత్వం అని, అద్దని ఇద్దని చెప్పి ఆవిడని తీసేశారు. అఫ్ కోర్స్ ఆవిడ స్టేట్మెంట్ కూడా వచ్చింది, సెయింట్ మార్టిన్ ఐలాండ్ కనుక నేను ఇచ్చి ఉంటే నా ప్రభుత్వం ఉండేది, నేను అమెరికాకు దాసోహం అని ఉంటే కనుక నన్ను తీసుండేవాడు కాదు అని ఆవిడ స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. సో కాబట్టి ఆ యాంగిల్ లో చూడాలి, ఈ కోల్డ్ వార్ దృష్ట్యా మనం చూడాలి. అఫ్ కోర్స్ అమెరికాకి ఇక్కడ ఒక క్రిస్టియన్ దేశం స్టార్ట్ చేయాలన్నటువంటి ఒక దీర్ఘకాలీన ప్లాన్ వాళ్ళకు ఉన్నది. మనకు నాగాలాండ్ తీసుకుని కింద అరక్కన్ ప్రావిన్స్ మియన్మార్ దాకా భారతదేశము, మియన్మార్, తర్వాత మనకు బంగ్లాదేశ్, ఈ 3 దేశాల నుంచి కట్ చేసి ఒక వాళ్ళ స్ట్రాటజిక్ గా చైనాకు బల్యంగా మనకు బే ఆఫ్ బెంగాల్ నుంచి చైనా వరకు ఒక దేశం, క్రిస్టియన్ దేశం తయారు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి జోగ్రఫీ మార్చడానికి కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందాక మీరు చెప్పినట్టు చాలా కరెక్ట్ గా చెప్పారు. కేపీ శర్మ ఓలీ కంప్లీట్ గా చైనా ఒక బానిసగా వ్యవహరించేటువంటి వ్యక్తి. చైనీస్ అంబాసిడర్, కాఠ్మాండూలో వచ్చినటువంటి అంబాసిడర్ ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఆ ఇన్స్ట్రక్షన్ ఆధారంగానే పనిచేసేవాడు. ఇన్ఫాక్ట్ భారతదేశానికి మనకు నేపాల్కి ఉన్నటువంటి సత్సంబంధాల్ని కంప్లీట్ గా సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి కేపీ శర్మ ఓలీ. కేపీ శర్మ ఓలీ మనకు చైనా ప్రేరణతోటి మన సరిహద్దులని వాడు క్లెయిమ్ చేయడం మొదలుపెట్టారు. మనకు ఎస్పెషలీ మనకు ఉత్తరాఖండ్ లో ఉన్నటువంటి తార్చులా ఉత్తరాన ఉన్నటువంటి ప్రాంతాలు, మనకు కాలాపాని, లింప్యదూరా, లిపు లేక్ పాస్, దాంట్లోనే ఓంకార పర్వతం కూడా వస్తుంది. ఈ ప్రాంతం అంతా కూడా మాది అని చెప్పి డిమాండ్ చేసి కేపీ శర్మ ఓలీ చట్టంని అమెండ్ చేసి వాళ్ళ నేపాల్ బార్డర్ మీద వాళ్ళు నేపాల్ మ్యాప్ ని మార్చుకున్నారు. వాళ్ళ రూపాయల నోట్లలో కూడా ఇప్పుడు ఆ మ్యాప్ లో ప్రింట్ చేస్తున్నారు.
ఆరేళ్ల ముందర దాకా ఈ సమస్య లేనటువంటి కొత్తగా తీసుకొచ్చారు. అలాగే మన సాంస్కృతికమైనటువంటి విషయాలు, సీతమ్మవారు నేపాలీస్ అని, అలాగే మనకు బుద్ధుడు ఇక్కడే పుట్టాడని, ఇవన్నీ చేసి మనకు వ్యతిరేకంగా కొన్ని చేయమని చెప్పేసి చైనా ప్రేరేపిస్తుంది. చైనాకి కానీ కమ్యూనిస్ట్ పార్టీకి కానీ వీళ్ళకు మతాలతో సంబంధం లేదు, దేవతలతో సంబంధం లేదు, అయినా కూడా ఇవన్నీ క్రియేట్ చేశారు. కాబట్టి అండ్ దాని వల్ల మనం చూస్తున్నాం భారతదేశానికి వ్యతిరేకత అనేది ఆ దేశంలో ఎలా పెరుగుతుందో మనం చూస్తున్నాం. ఇన్ఫాక్ట్ మనతో బాగున్నంత కాలం నేపాల్లో ఏమి ఇబ్బందులు తలెత్తలే. ఎప్పుడైతే చైనా గుప్పిట్లో పడ్డంత నుంచే స్టార్ట్ అయింది, అంతేనా? అబ్సల్యూట్లీ కరెక్ట్, పర్ఫెక్ట్ అసెస్మెంట్ అది. ఎందుకంటే భారత భూఖండంలో ఇండియన్ సబ్ కాంటినెంట్ ఏదైతే అంటారో అఖండ భారతం అందాం, ఇక్కడ ఏ దేశం కూడా భారతదేశానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే వాళ్ళకి పుట్టుగతులు లేవు. చరిత్ర చెప్తోంది, ఎకానమీ చెప్తోంది, నదులు గాని, ఎకానమీ గాని, వాళ్ళ అగ్రికల్చర్ గాని ఇవన్నీ అనుసంధానమైనటువంటి ప్రాంతాలు ఇవన్నీ. దీని కాదని ఇంకెక్కడో ఉన్న శక్తులతో వీళ్ళు కనుక మైత్రి పెట్టుకుంటే ఎవరు బాగుపడరు. పాకిస్తాన్ పరిస్థితి ఏంటో చూస్తున్నాం మనం, ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి ఏంటో చూస్తున్నాం మనం. అలాగే మనం చూస్తే కనుక నేపాల్ పరిస్థితి కూడా అలాగే తయారవుతుంది. ఇన్ఫాక్ట్ నేపాల్లో ఈరోజు మనకు చైనా ఏం చేసిందంటే స్కూల్స్ ఫండింగ్ ఇస్తాం, ఆ స్కూల్స్ అన్నింటిలో కూడా చైనీస్ నేర్పించాలి, మ్యాండరిన్ నేర్పించాలి అని ప్రయత్నం చేస్తున్నారు. అంటే వాళ్ళు టిబెట్ కానీ చైనా కానీ ఉన్నటువంటి సంస్కృతికి నేపాల్ సంస్కృతికి చాలా తేడా. వాళ్ళ భాష మన భాష, వాళ్ళ కట్టుబాట్లు, వాళ్ళ తిండి అంతా, వ్యవహార శైలి అంతా మన శైలి, హైందవ సంస్కృతి ఉన్నటువంటి ప్రాంతం అదంతా కూడాను. వాళ్ళు తీసుకెళ్లి వాటితో అనుసంధానం చేస్తే వాళ్ళు ఎమడలేరు, ఆ సమాజం ఎమడలేదు. భారతదేశానికి వ్యతిరేకంగా ఉన్న శక్తులు, బంగ్లాదేశ్ పరిస్థితి ఏంటో చూస్తున్నాం మనం. మనకు అలాగే మనకు మాల్దీవ్స్ పరిస్థితి చూసాము, శ్రీలంక పరిస్థితి చూసాం. గతి లేని పరిస్థితిలో శ్రీలంకను ఆదుకున్నది భారతదేశం. భారతదేశం ఆదుకోకపోతే వీళ్ళు ఎవరికి పుట్టుగతలు. పాకిస్తాన్ ఈ రోజు భారతదేశానికి వ్యతిరేకతతో వాళ్ళు చైనా తర్వాత అమెరికా దగ్గరికి వెళ్ళడం వల్ల ఈ రోజు వాళ్ళకి పరిస్థితి ఏంటో చూస్తున్నాం మనం. కాబట్టి అఖండ భారతంలో భారతదేశం పెద్దన్న పాత్ర పోషించి తీరుతుంది. ఇక్కడ మనతో మైత్రి పెట్టుకున్న దేశాలన్నీ బాగుపడ్డాయి. ఈరోజు భూటాన్ లో ఇటువంటి పరిస్థితులు ఏమీ లేవే, బాగానే శాంతియుతంగా ఉన్నాయి. నేపాల్లో కూడా కేపీ శర్మ ఓలీ, ప్రచండ వీళ్ళు వచ్చి, కమ్యూనిస్ట్ పార్టీలు వచ్చి మనకు వ్యతిరేకంగా ప్రవర్తించేంత వరకు కూడా మనకు సత్సంబంధాలే ఉన్నాయి, వాళ్ళతో ఇబ్బంది ఏం లేదు. మనకు రోటీ బేటీ కా రిష్తా అంటారు అక్కడ నేపాల్ తోటి. ఇప్పుడు కూడా పాస్పోర్ట్ అక్కర్లేదు, మీరు నేను ఆధార్ కార్డు చూపించి మన ఏదైనా చూపించి వెళ్ళిపోవచ్చు. అక్కడ పాస్పోర్ట్ వీసా సంబంధమే లేదు. ప్లస్ అక్కడి నుంచి వచ్చే ఉద్యోగాలు ఇక్కడ మన మొత్తం దేశంలో వాళ్ళే ఉద్యోగాలు, ఎన్నో ఉద్యోగాలు ఉన్నాయి. ఇక్కడ గూర్ఖాలుగా పనిచేస్తున్నారు, మన సైన్యంలో పనిచేస్తున్నారు, అలాగే మనకు ఇళ్లలో వాళ్ళు ఆయాలుగా పనిచేస్తున్నారు. కాబట్టి వాళ్ళ ఉద్యోగాలన్నీ కూడా భారతదేశంతోనే అనుసంధానమే ఉంది. అలాగే పెళ్లి వివాహ బంధాలు కూడా వాళ్ళకి మనకి చాలా ఉన్నాయి. ఎస్పెషల్లీ ఉత్తరప్రదేశ్, బీహార్ ప్రాంతంలో అంతా కూడా అక్కడి నుంచి పిల్లలు తెచ్చుకొని మనవాడు పెళ్లి చేసుకుంటారు, మన పిల్లల్ని అక్కడ ఇస్తారు. చాలా కామన్. బాలీవుడ్ లో వాళ్ళు పనిచేశారు, మనకు మనీషా కొయిరాలా లాంటి వాళ్ళు. కాబట్టి ఈ రెండు దేశాల్లో ఉన్నటువంటి ఆ సంబంధాలను వ్యతిరేకంగా వీళ్ళు చైనా దగ్గరికి వెళ్ళడము, చైనాకు ఒత్తాసు పలకడం, ఇవన్నీ చేయడం వల్ల ఈ రోజు ఇబ్బంది పడుతున్నారు. చైనా దీర్ఘకాలికంగా ప్లాన్ చేస్తాం. మావో సెడాంగ్ ప్రిన్సిపల్ ఏంటంటే పామ్ అండ్ 5 ఫింగర్స్ అన్నాడు. పామ్ వచ్చేసి టిబెట్, 5 ఫింగర్స్ లదాఖ్, నేపాల్, భూటాన్, తర్వాత మనకు సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్. ఈ 5ని 2049 వచ్చేసరికి, అంటే వాళ్ళకు శతాబ్ది అయ్యేసరికి ఈ 5 వాళ్ళ అధీనంలో ఉండాలని చెప్పి ఆయన నిర్ణయించాడు. ఇప్పుడు ఆ దృష్ట్యా ఈరోజు నేపాల్ కూడా దాన్ని ఊబిలో తెచ్చుతున్నారు వాళ్ళు. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ పేరిట నేపాల్ మన ఏమంటారంటే మౌంట్ ఎవరెస్ట్ దగ్గరగా 4 లేన్ రోడ్ వేసి అక్కడి నుంచి రైల్వే ట్రాక్ ఇచ్చి లాసాకి, కాఠ్మండుకి కనెక్షన్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కనెక్షన్ వాళ్ళు ఏమంటున్నారు, మీకు అద్భుతమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తాము, మీ దేశాన్ని చాలా అభివృద్ధి చేస్తామని చైనా చెప్తాం. కానీ ముఖ్యంగా వాళ్ళ అసలు కారణం ఏంటి, ఒక 10-15 సంవత్సరాల తర్వాత ఒక్కరోజు సడన్ గా PLA మనకు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఆఫ్ చైనా వాళ్ళ సైన్యాన్ని, ట్యాంకులు తీసుకొని నేపాల్లో వస్తే కానీ నేపాల్ దాన్ని రెసిస్ట్ చేసే శక్తి వాళ్ళకు ఉండదు. కంప్లీట్ గా అక్కడ పొలిటీషియన్స్ అంతా కూడా చైనాకు ఒత్తాసు పలికేటువంటి వాళ్ళు అక్కడ వచ్చి మన చికెన్ సినెక్ కారిడోర్, మన ఏదైతే మనకు సిలిగురి కారిడోర్ ఉందో అక్కడ వచ్చి వాళ్ళు తిష్ట వేస్తారు. పైన భూటాన్ మీద కూడా వాళ్ళు ఒత్తిడి తీసుకొస్తున్నారు. టోక్లాం ప్రాంతం వాళ్ళకి ఇచ్చేయమని, ఉత్తరాన ఉన్నటువంటి కొంత డిస్ప్యూటెడ్ భాగాన్ని మేము భూటాన్కి ఇచ్చేస్తాము, టోక్లాం ఇచ్చేయమని వాళ్ళు అడుగుతున్నారు. కాబట్టి టోక్లాము తర్వాత నేపాల్ కనుక వాడు వచ్చి నేపాల్ కబ్జా చేసుకున్నారంటే మన చికెన్ స్టెక్ ని ఈజీ కట్ చేయొచ్చు. వాళ్ళు కట్ చేశారంటే కనుక మొత్తం ఈశాన్య రాష్ట్రాలు వాళ్ళ అధీనంలో వెళ్ళిపోతాయి. ఇది దీర్ఘకాలంగా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. అందుకనే అక్కడ వాళ్ళ ఆధిపత్యం అనేది వాళ్ళు చలాయిస్తున్నారు.
అమెరికా ఏంటంటే చైనాని ఏదో విధంగా ఆపాలి. భారతదేశం మనం చేస్తామా చేయలేమా, మనం స్టేటస్ కో దేశం కాబట్టి మనం వేరే దేశాల్లో జోక్యం చేసుకోం కాబట్టి అమెరికా వాళ్ళకి చేస్తే వాళ్ళు చేస్తారు. ప్రతి ఈ చైనా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి ప్రతి దేశంలో వాళ్ళు వెళ్ళి జోక్యం చేసుకుంటారు. చైనా గానీ రష్యా గానీ వీళ్ళిద్దరికి ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ ఉందో దాన్ని టార్గెట్ చేస్తారు. అందుకే ఈరోజు భారతదేశం మీద టార్గెట్ చేస్తున్నారు, బ్రిక్స్ మీద ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? కాబట్టి వాళ్ళ మొత్తం టార్గెట్ ఇదే. వాళ్ళకు దాసోహం అనాలి, వాళ్లకు ఒత్తాసు పలకాలి, వాళ్లకు అంటే అమెరికా ఆధిపత్యాన్ని మనం స్వీకరిస్తేనే మనకు పుట్టుగతులు ఉంటాయి, లేకపోతే మనం ఈ దాడులు జరుగుతూనే ఉంటాయి. మన గత ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో కూడా డీప్ స్టేట్ ఎలా పనిచేస్తుందో మనకు తెలుసు. జార్జ్ సోరోస్ ఎలా ఫండింగ్ ఇచ్చారో మనకు తెలుసు. ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ అందరు ఎలా పనిచేశారో మనకు తెలుసు. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ఒక పెద్ద ఎత్తున ఒక ఈ కుట్ర అనేది జరుగుతోంది ప్రపంచవ్యాప్తంగా. అన్ని దేశాల్లో జరుగుతున్నాయి, చాలా దేశాల్లో జరుగుతున్నాయి. ఆ ప్రపంచాన్ని వాళ్ళ అధీనంలో వాళ్ళ కంట్రోల్లో పెట్టుకోవడానికి చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాలే. డీప్ స్టేట్ అనేది జార్జ్ సోరోస్ కాదు, జార్జ్ సోరోస్ బయట కనిపిస్తున్నటువంటి ఒక శక్తి. ఇటువంటి చాలా భయంకరమైన శక్తులు వాళ్ళ వెనకాల ఉన్నాయి. వాళ్ళు నిర్ణయిస్తారు. వాళ్ళు అసలు ఎక్కడ కెమెరా ముందు మనకు కనిపించదు. బ్లాక్ స్టోన్ గానీ ఇటువంటి కొన్ని చాలా పవర్ఫుల్ శక్తులు ఉన్నాయి. వాళ్ళు ఇవన్నీ కూడా ఈ నేరేటివ్స్ అని కూడా రన్ చేస్తుంటారు. పార్థసారథి గారు, ఓలీ రాజీనామా నిజంగానే ప్రజల ఒత్తిడితోనా లేక రాజకీయ